బాగుందండి. ఏమండి అన్ని అభివృద్ధి జరుగుతున్నాయి కదండి. పోర్ట్లు వస్తున్నాయి, 4 పోర్ట్లు కడుతున్నాడు. కాకినాడలోనేమో మన మెడికల్ది ఇవన్నీ మెడికల్ కాలేజీలు కడుతున్నాడు. ఎంతకంటే అభివృద్ధి ఎవరు చేస్తాడండి? ఏమండి జగన్ ఎక్కాక 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలన్నర కరోనా వచ్చింది. ఇంతలా చేస్తున్నాడంటే చాలా గ్రేట్ అండి. జగన్ చేసింది మామూలుగా ఏం చేయలేదండి. జగన్ మించినోడు ఎవడో లేడు, చేయలేడు కూడానండి. ఎందుకు అయిపోయిందండి ఇప్పుడండి? అంటే జగన్ పెట్టిన పథకాలకేమో అప్పులు అయిపోయినాయి అంటున్నారు. మరి వీళ్ళు అదే పథకాలు వీళ్ళు కంటిన్యూ చేస్తానంటున్నారు కదండి. మరి అప్పుడు అప్పులు అవ్వా? అప్పుడు రాష్ట్రం శ్రీలంక ఇవ్వబో సింగపూర్ అవుద్దేటండి? చెప్పండి, సింగపూర్ అవుద్దా? జగన్ చేసి ఇవే పథకాలు కొనసాగించండి. ఏమండి అంతా బాగానే చేస్తున్నాడండి, అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్లు కూడా పోసేస్తున్నాడు. మొన్నటిదాకా రోడ్లు పాడి ఒక గోధులో కూర్చునేవారు ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. ఆ గోధులో ఫోటో తీసి అలా మీడియాలో పెట్టుకుని వ్యవహారం చేసి అక్క పెట్టేసేవారు. ఇంకా వాళ్ళకి ఏమీ లేక ఇంకా మామూలుగా ఏం చెప్పడానికి ఏమీ లేక ఏం చేసేవారు? బురద చల్లడానికి జగన్ మీద ఆ గోతులు చూపించారు. ఇప్పుడు ఆ రోడ్లు కూడా పోసేస్తున్నాడు. ఏమండి ఏయండి రైతులకండి? అదండి ఈ సభ్యతలు అవి రాంచిని పంచారండి. అవి సభ్యతలు రాంచినవి అమెరికా నుంచి అదిని ఫండ్లు అయ్యేసినవి పంచారండి. ఎవరి జేబుల్లో డబ్బు తీసాడండి? ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి, సొంత డబ్బులు ఎలా పెడతాడండి? ఏమండి సినీ ఫీల్డ్లో చాలామంది బేదోళ్ళు ఉన్నారు. యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ మంచాల మీద పడిపోయి ఉన్నారండి. వాళ్ళకి ఎట్టొచ్చు కదా. ఏమండి జనానికి ఎట్టక్కర్లేదు. సినీ ఫీల్డ్లోనే కష్టపడ్డావు చిదిగిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది, అలా పెట్టచ్చు కదండి. ఒక విషయం చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే రాజకీయంలో రావక్కర్లేదు. పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే చాలు బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి అన్నారు. జగనే సినిమా తీయక్కర్లేదు, ఆల్రెడీ బోల్డ్ ఉంది జగన్కి. పేదల కోసం వచ్చాడు, చేస్తున్నాడు కాబట్టి అండి ఈరోజు ఇంత ఇలా చేసుకుని వస్తున్నాడు. ఇన్ని పథకాలు ఇప్పుడు దాకా ఇన్ని పథకాలు ఎవడిచ్చాడండి? ఇన్ని సంవత్సరాల మట్టి చేస్తున్నారు, ఎవడు ఇన్ని పథకాలు ఇవ్వలేదు. మండపేట ఎమ్మెల్యే గారు నెగిటివ్ ఉంది, దాని గురించి మీరు ఏమంటారు? ఏ ఎమ్మెల్యే గారండి? జోగిసరా గారి గురించి అండి. జోగిసరా గారు ఎలా ఉన్నా కానండి ఇప్పుడు తోట తిరుమతులు గారు నగ్గుతాడండి. ఇక్కడ ఎమ్మెల్సీ అండి, ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ అయిందే కదండి. ఎమ్మెల్యే సీట్ అయింది, ఆయనే నగ్గుతాడండి కంపల్సరీ. మరి మొన్న ఇది ఏమైందండి? మున్సిపాలిటీ ఏమైంది? మున్సిపాలిటీ చరిత్రలో ఇన్ని సీట్లు రాలేదు కదా, ఇప్పుడు ఇన్ని ఓట్లు రాలేదు కదా. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఇవన్నీ ఉన్నాయండి. అప్పుడు ఇన్ని సీట్లు రాలేదు కదండి. కౌన్సిలర్లో ఎంతమంది నగ్గారండి? 22 మంది నగ్గారు. మరి ఇప్పుడు నగ్గలేదు కదండి. 16, 17 నగ్గారండి, 15, 14 నగ్గారు. మరి ఇప్పుడు అంత అలా నగ్గారంటే గ్రేటే కదా. తోట తిరుమతుల దగ్గర వెళ్ళాలి కదండి అది. ఏమండి అదండి. Like and subscribe Eagle Media Works.